ఇంకా ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాలేదు. ఫలితాలు రాలేదు. కానీ బెజవాడలో అప్పుడే సందడి మొదలైంది. ఈ సందడి ఇలాంటి సందడి కాదు. తమ అభిమానాన్ని కష్టార్జితంతో కొనుక్కున్న వాహనాలపై చూపించడంత అంటే అతిశయోక్తి కాదు మరి. ఇది ఏపీలో చాలా చోట్ల ఉన్న ట్రెండ్ అయినప్పటికీ బెజవాడలో ఏదైనా కాస్త డోస్ ఎక్కువే కదా. దీంతో నగరంలో ఇప్పటి వరకు డీసెంట్ గా ఉన్న బీసెంట్ రోడ్ లో స్టిక్కర్ల సందడి కనిపిస్తుంది. అయితే అసలేంటి ఈ జాతర అంటారా? అయితే మరింత అదనపు సమాచారాన్ని మా ప్రతినిధి అంజలి అందిస్తారు. అంజలి, ఓవర్ టు యూ. ప్రస్తుతం మనం విజయవాడ నవరంగ్ థియేటర్ దగ్గర బైక్స్ కి స్టిక్కర్స్ వేసే షాప్స్ దగ్గర అయితే ఉన్నామండి. సో ప్రజెంట్ అయితే నా చేతిలో బోర్డు అయితే కనిపిస్తుంది కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఇప్పుడు ఇదైతే బాగా ట్రెండింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ థాట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే షాప్లో అయితే ఉన్నాం మనం. ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, రోజు ఎంతమంది వేయించుకుంటున్నారు, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అనేది వీళ్ళని ఒకసారి అడిగైతే మనం తెలుసుకుందాం. సో మీరు చెప్పండి, రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ఇలాగా? రోజుకి ఒక రోజు 8 బోర్డులు 10 బోర్డులు అలా వస్తాయండి. ఈ 1 వీక్ నుంచి వేస్తున్నారు ఎక్కువగా. ఈ 1 వీక్ నుంచి వచ్చేసరికి మనకి ఒక 50 బోర్డ్స్ దాకా చేసాము మేము. ఇప్పుడు అభిమానులు ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా వరకు అందరూ వేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అందరికీ ఇది ఒక ట్రెండ్గా మారింది. మీకు ఇప్పుడు పిఠాపురం దగ్గర నుంచి వస్తున్నాయి ఆర్డర్స్, లేదంటే మన విజయవాడ లోకల్ నుంచి వస్తున్నాయా? పిఠాపురం కాదు మేడం, ఇక లోకల్ నుంచి కూడా వస్తున్నాయి. ఈ అభిమానులు అందరూ అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అన్ని చోట్ల వస్తున్నారు. మనకి వేరే ఊళ్ళ నుంచి కూడా వస్తున్నారు, వచ్చి మనకి ఆర్డర్లు ఇస్తున్నారు. పిఠాపురం నెంబర్ ప్లేట్లు కావాలని చేయించుకెళ్తున్నారు. సో ఇప్పుడు అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారి తాలూకానే వస్తున్నాయా, లేదంటే మన టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళవి కూడా ఆర్డర్స్ వస్తున్నాయా? వాళ్ళవి కూడా వస్తాయి మేడం. మనకు వైసీపీ వస్తాయి, మనకు ఇంకోటి వచ్చేసరికి టీడీపీ లోకేష్ గారి వస్తాయి. అన్ని రకాల నెంబర్ ప్లేట్లు చేస్తాం మేము, అందరూ వచ్చి చేయించుకుంటారు మేడం. సో ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ అయింది అన్నారు? ఇది వచ్చేసరికి ఒక 1 వీక్ నుంచి మేడం. 1 వీక్ నుంచి సుమారు ఇప్పటి వరకు ఎన్ని వేసి ఉంటారు మీరు? పిఠాపురం నేమ్ బోర్డ్స్ వచ్చేసరికి దగ్గర మేము ఒక ఈ 1 వీక్ నుంచి ఒక 50-60 బోర్డులు వేసామండి. ఇలాగే లోకేష్ గారి బోర్డులు వేయించారు. ఈ 2 రోజుల నుంచి లోకేష్ బోర్డులు ఒక 5 బోర్డులు చేసాం. లోకేష్ గారి కూడా వచ్చేస్తున్నారు. లోకేష్ గారి కూడా చేస్తున్నారు. తర్వాత వైసీపీ కూడా వాళ్ళు కూడా ఒక 5-6 బోర్డులు చేయించారు. అన్ని రకాలుగా చేస్తాం కాబట్టి అన్ని రకాలు వాళ్ళు అడిగినట్టుగా మనం చేసిస్తున్నామండి. పోయినసారి ఏపీ సీఎం జగన్ అని ఎక్కువ బోర్డులు వేసాం. తర్వాత ఇప్పుడు ఈసారి వచ్చేసరికి మనకి ఈ 1 వీక్ నుంచి వచ్చేసరికి పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పి ఎక్కువ బోర్డులు చేస్తున్నాం. ఇప్పుడు అవి ఎక్కువ క్రాస్ చేసినాయి అంటారా, లేకపోతే పిఠాపురం ఎక్కువ క్రాస్ చేస్తాయి అంటారా? ఇప్పుడైతే ఈసారి అయితే మనం పిఠాపురం ఎమ్మెల్యే బోర్డులు అయితే ఎక్కువ వచ్చినాయి ఈసారి అయితే. అవును మేడం. అంటే ఇప్పుడు ఇలా ప్లేట్స్ వేస్తే ఒక కేసు అని అంటారు కదా జనరల్ గా. అయితే రూల్స్ ప్రకారం అయితే ఏం వేయకూడదండి. ఆర్టీ రూల్స్ ప్రకారం నెంబర్ ప్లేట్లు అలా చేయకూడదు. కాకపోతే అభిమానంతో ఫ్యాన్స్ వాళ్ళకి కావాలని చెప్పి 4 రోజులు పెట్టుకొని తిరుగుతామని చెప్పి చేయించుకుంటారు తప్ప ఆర్టీ రూల్స్ ప్రకారం అయితే వేయకూడదు నెంబర్ ప్లేట్లు. నెంబర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం నార్మల్గానే ఉండాలి. ఈ అభిమానంతో ఫ్యాన్స్ చాలా వరకు వేస్తున్నారండి. సో చూస్తున్నారు కదా, సో ఫ్యాన్స్ యొక్క అభిమానం వల్లే వాళ్ళు వేస్తున్నామని అయితే చెప్తున్నారు అనమాట. ఫ్యాన్స్ అసలు ఎందుకు వేయించుకుంటున్నారు, లేకపోతే ఎవరైనా చెప్తే ఇంటెన్షనల్ గా వేయించుకుంటున్నారా వాళ్ళు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. సో ప్రస్తుతం అయితే కనుక మనం బోర్డు ఇలా పిఠాపురం బోర్డు అయితే వేయించుకుంటున్నారండి. ఒక అభిమాని దగ్గర అయితే ఉన్నాం. సో ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. సో మీరు చెప్పండి, అసలు ఎందుకని మన ఇప్పుడు పిఠాపురంలో ఆయన నుంచున్నాడు, మన విజయవాడలో ఎందుకని వేయించుకుంటున్నారు మీరు? పిఠాపురంలో ఆయన ఇంతకుముందు భీమవరం దగ్గర నిలబడ్డారు పోయిన ఎలక్షన్లో. ఇప్పుడు పిఠాపురంలో నిలబడ్డారు. పిఠాపురం అంటే పిఠాపురం అనే ఊరు ఎవరికి తెలీదు. ఆయన అక్కడికి వెళ్ళినాక పిఠాపురం అనేది ఒక ఊరు ఉందని అందరికీ తెలిసింది. పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా నిల్చున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా నిల్చుంటే ఇప్పుడు ఆయనగా ఒక అభిమాని కింద ఒక నేను చెప్తున్నాను, ఒక ఆయన యూట్యూబ్లో పెట్టాడు ఇది పిఠాపురం ఎమ్మెల్యే మా తాలూకని. ఆ యూట్యూబ్లో చూసి మేము విజయవాడని మేము ఒక బోర్డు ఆల్రెడీ ఒక 2-3 బోర్డులు మా ఫ్రెండ్స్కి ఇచ్చాము. వాళ్ళు బాగుంది అన్నారు. ఎక్కడ చేయించారు అంటే పలానా షాప్ సప్నంలో పలానా షాప్ అని చెప్తే వెళ్ళారండి. అక్కడి నుంచి ట్రెండ్ అయ్యండి. విజయవాడలో మ్యాక్సిమం ఎక్కువ అవుతున్నాయండి పిఠాపురం తాలూకని ఎమ్మెల్యే. మాకు పిఠాపురం నుంచి ఎక్కించి ఏం రాలేదండి. ప్రజెంట్ విజయవాడలో బాగా అయితే ట్రెండింగ్ అయ్యింది. ఆల్రెడీ నెంబర్ ప్లేట్ వేయించుకుంటూ వచ్చాను, మా ఫ్రెండ్స్కి వేయించాను. పర్లేదు, బాగానే ఉందండి. ఓకే, మరి ఇప్పుడు ఇలా వేసుకుంటే ఇది కేసు అయింది కదండి, మరి అప్పుడు ఏం చేస్తారు? కేసు అండి మా అంటే ఒక 500 రాస్తాడండి. ఆయన కన్నా మాకు కేసు ఎక్కువండి. 500 ఎక్కువ కాదు మాకు. రాసుకుంటాడు, కట్టేస్తాం, అయిపోయింది. మళ్ళీ మాకు ఏంటో ఆయన కావాలి, పిఠాపురంలో కావాలి. ఎన్నో బోర్డులు ఉన్నాయి, ఆ బోర్డులు తీరు వీటికి రాసుకుని ఉండి ఏమైనా ఒక 500 పోద్ది ఒక రోజుతుంది. సో ఇప్పుడు మనం చూసాం కదా, పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పేసి పిఠాపురం తాలూకా అని వస్తుంది కదా, అలాగే సేమ్ టీడీపీ ఎంపీ చిన్ని గారి తాలూకా అని చెప్పేసి కూడా బోర్డ్స్ అయితే వేయించుకుంటున్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి అడిగే తెలుసుకుందాం. సో మీరు చెప్పండి, అసలు బోర్డు అంటే మీకు థాట్ ఎట్లా వచ్చింది? థాట్ అంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ వచ్చేసి ఇదే నడుస్తుంది కాబట్టి మేము చిన్ని గారి అభిమానులం. మొదటి నుంచి ఆయన సేవా కార్యక్రమాలకి మేము
ప్రయోజకులు అయ్యి అట్లా చిన్ని గారి మీద అభిమానం పెంచుకొని ఈరోజు చిన్ని గారి బోర్డు కానీ లేకపోతే మా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి గురించి కానీ బోర్డు వేయిద్దామని వచ్చామని. సో అంటే మీకు బేసిక్ అంటే మీకు ఇష్టం పరంగా వచ్చారా లేదంటే ఎవరైనా చెబితే వచ్చారా? ఎవరు చెప్పేది లేదండి. మాకు మా చిన్ని గారన్నా సౌమ్య గారన్నా మాకు ఇష్టము, వాళ్ళ కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం మరి కాబట్టి చిన్ని గారు గెలుస్తారంటారా? ఈజీగా 1,00,000 మెజారిటీతో మా చిన్ని గారు గెలుస్తారు. నందిగామ నుంచి మా సౌమ్య గారు కూడా 12,000 పై మెజారిటీతో గెలుస్తున్నారు. ఓకే, సో మరి ఇప్పుడు ఇలా బోర్డ్స్ వేసుకోవడం వల్ల కేసు అయింది కదా, మరి పోలీసులు పట్టుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు మరి? పోలీసులు పట్టుకుంటే కేసు రాస్తారు మేడం. మా చిన్ని గారి కన్నా ఎక్కువ ఒక 500 రాస్తారు. 135 రూపీస్ మ్యాక్సిమం కేసు కట్టుకుంటాం మేడం. మరి మీ పేరెంట్స్ ఏమనరా మరి? మా పేరెంట్స్ ఏమంటారు, మా పేరెంటే పంపించారు రాసుకోమని. పేరెంటే పంపించారా? మా నాన్నగారు బండి, మా నాన్నగారి చిన్ని గారి అభిమానం కాబట్టి మా నాన్నగారు రాపియమని పంపించారు. అంటే ఆయనే పంపించారన్నారు కదా, ఒకసారి మరి ఆయనతో మాట్లాడిస్తారా ఒకసారి? ఓకే మేడం, మాట్లాడు, కాల్ చేస్తాను. ఓకే. హలో నాన్న, మీడియాతో అండి, ఒకసారి మాట్లాడు. సో నమస్తే అండి. ఒకసారి మీరు అంటే ఇప్పుడు మీ బాబు వేయించుకోవడానికి వచ్చాడు ఇక్కడ ప్లేట్ మీద చిన్ని గారి తాలూకా అని చెప్పి వేయిద్దామని వచ్చారు ఇక్కడికి. మీరే పంపించారు, మీ బండి మీదే వేయించమని చెప్తున్నారంట. ఎందుకని మీకు? ఇంతవరకు విజయవాడ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అనేకమైనటువంటి నాయకులు నేను చూశాను. వాళ్ళ అన్నయ్య గారిని చూశాను, అంతకుముందు ఉపేంద్ర గారిని చూశాను, లడపాటి రాజగోపాల్ గారిని చూశాను, ఏంటి పొట్టి సాంబశివరావు గారిని చూశాను, గజ రామ్మోహన్ ఇక్కడ చాలా మంది నాయకులు చూశాను. కానీ అలాంటి నాయకులు ఇంతవరకు నేను చూసిన దాఖలాలేవు. ప్రజల మనిషి, ప్రజల అభిమానాలను చూరదగిన మనిషి, ప్రజల్లో కష్టాల్లో కష్టంగా, సంతోషాల్లో సంతోషంగా, బాధల్లో బాధగా. మరి పోలీసులు ఆపుతారు కదా మరి బండి మీద ఇట్లా వేస్తే, అప్పుడు ఏం చేస్తారు మరి? బండి పోయినా కానీ ఇష్టం కానీ నాకు చిన్ని గారంటే అభిమానం అమ్మా. ఆపినా పర్లేదు అంటారు? ఆపినా కానీ నాకు ఇష్టమే, కానీ చిన్ని గారంటే నా ప్రాణం అమ్మా. ప్రాణం. ఓకే ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సో మీరు చూస్తున్నారు కదా, డబ్బులు పోయినా పర్వాలేదు, మా అభిమానమే ముఖ్యం అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. సో డబ్బులు ఏముందండి, మళ్ళీ వస్తాయి, సంపాదించుకోవచ్చు అని అంటున్నారు అనమాట. సో మనతో పాటు అయితే ఇంకొక అభిమాని కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఆయన అయితే అడుగుదాము. సో మీరు చెప్పండి, అసలు ఈ ప్లేట్ ఎందుకని వేయించుకుంటారు? ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని ఎందుకు వేయించుకుంటున్నారు? అభిమానంతో అండి. అభిమానం ఎందుకని? అంత అభిమానం ఎందుకని? చూస్తూ ఉన్నాగా మనిషి అయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏమి చేయట్లా. ఈయన గెలవపోయినా కానీ రెండు ఎమ్మెల్యే ఎంపీ 2019లో గెలవాల. ఇప్పుడు ఏదో చేద్దాం, గెలవకపోయినా కానీ ప్రజలకు ఎంతో చేశాడు. ఆ చేసిన దాన్ని మేము గుర్తించి అభిమానంతో మేము చూపించుకుంటున్నాం. ఇది ప్రేమ. మరి ఇప్పుడు ఒకవేళ కనుక ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవకపోతే? గెలవరని ఎలా అనుకుంటారు? అంటే ఒకవేళ బై ఛాన్స్ గెలవకపోతే? అసలు ఛాన్స్ అనేది లేదు, జరుగుతాయి. మరి చేసిన ప్రేమ అలాంటిది, అభిమానం ఉంది, అలాగే గెలుస్తారు. 1,00,000 మీదే మెజారిటీ కూడా. విజయవాడలో ఎందుకని ఇంత ట్రెండ్ ఎందుకని అవుతుంది? ఇప్పుడు మోడీ గారు ఢిల్లీలో ఉంటారు, విజయవాడ వచ్చినప్పుడు ఎంత చేశారు? మరి ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు విజయవాడలో ఎందుకని చేయాల్సి వచ్చింది? అభిమానం ఉంటుంది కదా, చేసింది చూస్తారు కదా జనాలు కూడా. అలాగే పవన్ కళ్యాణ్ చేసింది చూశారు, మేము అలా చూపించుకుంటున్నాం అభిమానం అనేది. మరి ఇట్లా ఇప్పుడు ఈ పిఠాపురం ఈ ప్లేట్స్ అవి వేయడం వల్ల పోలీసులు అయితే పట్టుకుంటారు కదా, కేసే కదా మరి? దాని పట్టుకుంటారు, మరి కేసు అయింది కదా, మరి అవుద్ది, భరిస్తాం. మరి ఎందుకు భరించడం? ఎందుకంత మా కోసం తిరిగిన ఆయన ఎంతో తిట్లు పడ్డారు, మేము పడలేమంటే ఆయన కోసం జైలుకైనా వెళ్తాం, దేనికైనా సిద్ధమే. యుద్ధమే. ఇంకా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అక్కడ. పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు ఏం చేశారని? ఏం చేయలే, కానీ జనాల మీద చూపించే ప్రేమ అలాంటిది. మరి ఏం చేస్తారని ఎందుకంత నమ్ముతున్నారు? ఇప్పుడు ఏదో చేస్తారు, ఏదో ఆశించాను కదా చేస్తారని నమ్ముతున్నాం అంతే. మరి అలా అంటే జగన్ కూడా నేను చేస్తానని చెప్పే ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, మరి ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారని? ఆయన చేయలేదు కాబట్టి ఈయన చేస్తాడు. ఏం సీట్ లేకపోయినానే భయపెట్టాడు అందరినీ. ఇప్పుడు ఎంతమంది భయపడ్డారు, ఏం చేస్తున్నారు అందరూ చూస్తానే ఉన్నారు. ఇప్పుడు గెలిస్తే ఎలా ఉండిద్ది అనేది చూస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగానే గెలుస్తాడు, అసెంబ్లీకి కూడా వెళ్తాడు భయ్యా. అసెంబ్లీకి అసలు గేట్ దగ్గరకు కూడా రానివ్వనని చెప్పేసి రోజా గారు అలాంటి కొంతమంది చెప్పడం అయితే జరిగింది కదా. మరి గేట్ దగ్గరకు కూడా రానివ్వనంటున్నారు కదా, మీరు అసెంబ్లీలోకి ఎలా వెళ్తారని చెప్తున్నారు? వాళ్ళే గేట్లు వేస్తారు. ఎవరైతే అన్నారో గేట్ దగ్గర రానివని వాళ్ళే పూలమాలలు వేసి పూలపాన్ వేసి రండి సార్ అని అసెంబ్లీలో తీసుకెళ్ళి అధ్యక్ష అనిపిస్తారు. ఎలా ఉండబోతుంది అంటారు పవన్ కళ్యాణ్? డి అంటే డీగా ఒక అడుగుతోనే మొదలైద్ది ఏదైనా.